ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుందన్నమాట. ఇక నేను ప్రతిరోజు కూడా తిరుమల సంబంధించిన అప్డేట్స్ అన్ని యూట్యూబ్లో మాత్రమే కాకుండా వాట్సాప్ ఛానల్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క లింకులు అనేవి నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ కూడా వచ్చి జాయిన్ అవ్వగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు 27వ తారీఖున ఉదయం 11 గంటలకి జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ విడుదలవుతుందండి. బుక్ చేసుకోగలరు. 12 గంటలకి నవనీత సేవ, అలాగే 1 గంటకి పరకామణి సేవ జూన్ నెలకి విడుదలవుతుంది. ఈ నవనీత సేవ అనేది స్వామివారికి కేవలము లేడీస్ మాత్రమే, ఆడవారు మాత్రమే చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఎవరైతే కనుక జూన్ నెలలో తిరుమల తిరుపతికి సంబంధించి జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటే ఈ రోజే బుకింగ్ చేసుకోవడానికి డేట్ అండి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరు ఇక్కడ చూసారా, శ్రీవారిసేవ.తిరుమల.org అన్న వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. ఒకవేళ మీరు రిజిస్టర్ కనుక చేసుకున్నట్లయితే లాగిన్ అయ్యి చక్కగా మీరు బుక్ చేసుకోండి. మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ చక్కగా బుక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీరు అందరూ షేర్ చేస్తే ఎంతోమంది స్వామివారికి సేవ చేసుకోవాలి అనుకున్న వారు చేసుకుంటారు. ఇక్కడ చూసారా, నేను చదువు వినిపిస్తాను చూడండి. ది ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ June 2024 will be released at 11 AM. Navanita Seva at 12 noon and Parakamani Seva for Tirumala at 1 PM on 27/03/2024. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోగలరు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఎక్కువ మంది నన్ను తిరుమల తిరుపతికి సంబంధించి ఘాట్ రోడ్ టైమింగ్స్, నడక మార్గం టైమింగ్స్ అడుగుతున్నారండి. వారికి సంబంధించి టైమింగ్స్ చెప్తాను చూడండి. బస్ టైమింగ్స్ అయితే, ఒకవేళ మీరు తిరుపతి నుంచి కొండపైకి తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున 3 గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు లాస్ట్ బస్ ఉంటుంది. అలాగే కొండపైన తిరుమల నుంచి తిరుపతికి మీరు రావాలి అనుకుంటే కొండపైన ఫస్ట్ బస్సు తెల్లవారుజామున 3 గంటలకే ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు బస్సులు ఉంటాయి అన్నమాట. అలాగే ఇక ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చి, కింద తిరుపతి నుంచి తిరుమలకి మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు కనుక 2 వీలర్ అంటే ద్విచక్ర వాహనాలు కనుక ఉన్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారండి. అలాగే ఒకవేళ మీకు 4 వీలర్ ఉన్నట్టయితే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇక నడక మార్గం టైమింగ్స్ చెప్తాను వినండి. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ 2 నడక మార్గంలో మీకు గనక 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీ పిల్లలతో మీరు వెళ్ళగలరు. దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకోవాలి. జూన్ నెల వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శనం టికెట్లు, రూములు, అలాగే ఎలక్ట్రానిక్ లక్కీడిప్ సేవలు, ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు అయిపోయినాయి. ఇక మే నెలకి సంబంధించి, జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి తప్పకుండా 300 రూపాయల దర్శనం టికెట్లు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీకు ఈ నెల ఎలాగో రిలీజ్ అవ్వలేదు కాబట్టి వచ్చే నెల ఏప్రిల్లో మే నెలకి రిలీజ్ అవుతాయి. అలాగే మే నెలలో జూన్ నెలకి విడుదలవుతాయి. విడుదలైనప్పుడు నేను తప్పకుండా మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక తిరుపతిలోని లోకల్ టెంపుల్ టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోట అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే మీకు ఏప్రిల్ నెలకి సంబంధించి పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుండ, నారాయణ స్వామి
టెంపుల్ తిరుచానూరు, ఇవన్నీ టెంపుల్స్ టీటీడీ వారి తిరుపతి లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి. దయచేసి ఈ సేవ కావాలి అనుకుంటే, తిరుపతిలో సేవ చేసుకొని ఆయా టెంపుల్స్లో దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పటికీ కూడా బుక్ చేసుకోగలరు. అలాగే గత 2 రోజుల నుంచి నేను చెప్తున్నానండి, జూన్ నెలకి టికెట్లు దొరకని వారు ఆన్లైన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసారా లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ మీకు క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే వర్చువల్ పార్టిసిపేషన్ దగ్గర ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర కూడా క్లిక్ చేసినట్లయితే కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పటికీ కూడా జూన్ నెలకి సంబంధించి కొన్ని తారీఖుల దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. చూసారా, జూన్ 6, 7, 14, 20, 25, 26, 27, 28 తారీఖుల్లో అయితే ఒక్కొక్కటి 2 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల అయితే 100 టికెట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. 500 రూపాయల దర్శన టికెట్లు అయితే ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ తారీఖుల్లో ఒకవేళ అవసరం అయితే మీరు బుక్ చేసుకోండి. ఈరోజే ఈ కొన్ని డేట్లలో కూడా టికెట్లు అయిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మీకు ఎవరికైతే కనుక జూన్ వరకు రూములు దొరకలేదో మీరందరూ ఏం చేస్తారంటే, కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల ఆధార్ కార్డుతో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ట్రై చేస్తే తప్పకుండా రూమ్ వస్తుంది. ఒకవేళ అక్కడ కూడా రాకపోతే కొండపైన లాకర్ ఫెసిలిటీస్ ఉంది, అక్కడ మీరు లగేజ్ పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆ లాకర్స్ ఎక్కడున్నాయి ఏమిటి అన్నది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూసి అక్కడికి వెళ్ళి మీరు లాకర్స్ తీసుకోగలరు. సో ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.